దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి మహింపరచడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి హెచ్చించడానికి, ఆరాధించడానికి దేవుని సన్నిధిలోనికి మనం వచ్చి ఉంటున్నాం. మన ఆహ్వానాన్ని అందుకొని అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడిగినటువంటి దేవుడు మనం స్తుతించినప్పుడు, మనం గణపరిచినప్పుడు, మనం హెచ్చించినప్పుడు ఆయన మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనలందరినీ కూడా పరిశీలిస్తున్నటువంటి దేవుడు. దేవుని వాక్యములో 150వ కీర్తన మొదటి వచనంలో చూసినట్లయితే, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి, దేవునిని స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయనను స్తుతించుడి. ఎక్కడ పరిశుద్ధంగా ఉంటుందో, ఎక్కడ పవిత్రంగా ఉంటుందో అక్కడికి దేవుడు వచ్చి ఆయన పరిశుద్ధుడిగా మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా ఉంటాడు. కాబట్టి సియోనులో స్థిరమైన పునాది వేసి మనము స్తుతించినప్పుడు, మనము గణపరిచినప్పుడు, మనం మహింపరిచినప్పుడు ఆయన మన మధ్యలోనికి పరిశుద్ధ ఆలయమునందు దేవుణ్ణి స్తుతించడానికి మన మధ్యలోనికి వచ్చాడు. ప్రియులారా, మనమందరం కూడా దేవుణ్ణి స్తుతించాలా. మనము స్తుతించే దేవుడు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు. కాబట్టి మనము కూడా పరిశుద్ధత కలిగి ఆత్మ చేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో మనము ఆరాధించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆయన పరిశుద్ధమైనటువంటి ఆలయములో ఏ విధంగా ఉన్నాడని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన వెలుగును వస్త్రము వలె ధరించుకొని సింహాసనాసీనుడిగా ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనట వెలుగును దేనిలాగా ధరించుకున్నాడట? వస్త్రము వలె ధరించుకున్నాడు. ఎందుచేతనంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మహా తేజస్సు కలిగినటువంటి దేవుడు, వెలుగు కలిగినటువంటి దేవుడు, పవిత్రుడైనటువంటి దేవుడు. ఆ దేవుడు మన సన్నిధానంలోనికి వచ్చి దేవుని సన్నిధిలో సింహాసనాసీనుడిగా కూర్చొని మనందరినీ కూడా పరిశీలన చేస్తూ మనల్ని చూస్తూ ఉన్నటువంటి దేవుడు. కాబట్టి మనల్ని దర్శించే దేవుడు, మనల్ని చూసే దేవుడిని మనము ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఏమై ఉన్నాడంట? ఆత్మై ఉన్నాడు. కాబట్టి ఆయనను ఆరాధించు వారు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి మనం కూడా పరిశుద్ధపరచబడిన వారమై దేవుని ఆత్మ చేత నింపబడి ఆ ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించినట్లయితే, స్తుతించినట్లయితే దేవుడు సంతోషించి ఆనందించే దేవుడు. దేవుడు మనందరినీ పరిశుద్ధ ఆలయంలో మన మధ్యలో ఉండి అందరినీ పరిశీలన చేస్తున్నటువంటి దేవుడు. 11వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. ఒక మాట 11వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎక్కడ ఉన్నాడంట? పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. పరిశుద్ధుల మధ్య ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉంటున్నాడు. ఆయనను ఆరాధించేవారు, ఆయనను పూజించేవారు, ఆయనను స్తుతించేవారు, ఆయనను గణపరిచేవారు కూడా ఎట్లా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలా. అందుచేతనే ఆయన ఏ విధంగా ఉన్నాడంట? యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నటువంటి దేవుడు మనం ఎప్పుడైతే స్తుతించామో, ఎప్పుడైతే ఆయన గణపరిచామో, మన స్తుతులు అందుకొని, మన ఆహ్వానాన్ని అందుకొని ఆయన మన మధ్యలోనికి వచ్చి ఆత్మస్వరూపుడుగా మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నాడు. కాబట్టి ఆసీనుడిగా ఉండి మనందరిని ఏం చేస్తున్నాడట? పరిశీలన చేస్తా ఉన్నాడట. ఎందుకు పరిశీలన చేస్తున్నాడంటే, నేను పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి, నేను పరిశుద్ధ స్థలములో ఉండేటటువంటి దేవుణ్ణి, నా బిడ్డలు కూడా ఎలాంటి పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధానానికి వచ్చారు,
పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని ఆరాధించలేరు. ఒకవేళ ఆరాధించినా కానీ అది దేవునికి చెందదు. ప్రియులారా, నువ్వు పరిశుద్ధత కలిగి నువ్వు పరిశుద్ధంగా ఉండి ఆయన పరిశుద్ధుడైన ప్రకారము దేవుని సన్నిధానానికి వచ్చి పవిత్రమైనటువంటి హృదయముతో పరిశుద్ధమైనటువంటి హృదయముతో నువ్వు నింపబడి ఆత్మ చేత నింపబడి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లయితే దేవుడు సంతోషించి ఆనందించే దేవుడు. ప్రియులారా, ఆయన పరిశుద్ధుడని సృష్టి యావత్తు కూడా తెలుసుకుని దేవుని నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ మహింపరుస్తూ ఉన్నాయంట. ఆయన ఆ పరిశుద్ధ స్థలములో సింహాసనాసీనుడిగా ఉండి వాటిని కూడా చూస్తూ ఉన్నాడంట. వాటిని మాత్రమే కాకుండా దేవుడు సృష్టించిన ప్రతి సృష్టిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడట. వాటిని మాత్రమే కాకుండా ఇక్కడ సియోను ప్రార్థనా మందిరంలో కూర్చున్నటువంటి నిన్ను నన్ను కూడా ఆయన పరిశీలన చేస్తా ఉన్నాడట. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనల్ని కూడా పరిశుద్ధమైనటువంటి తన బిడ్డలుగా చేసుకొని తన కుమారులుగా చేసుకొని తన కుమార్తెలుగా చేసుకొని ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో చూద్దాం. కీర్తనలు 19వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. 19వ కీర్తన ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఏం చేస్తున్నాయంట? ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయట. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని ఆయన మాట్లాడినప్పుడట ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని మాటలు ఆకాశం అంట ఆలకిస్తుందంట, భూమి చెవి యొగ్గుతుందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రెండు కూడా కలుసుకుని ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి, ఆహా ఇంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నా సృష్టికర్త, నా సర్వాధికారి, నన్ను సృష్టించినటువంటి దేవుడు, నన్ను నిర్మించినటువంటి దేవుడు ఎంత పరిశుద్ధుడో అని వాటి హృదయంలో తలంచుకొని వారి మనసులో తలంచుకొని దేవుని నామాన్ని ఆయన మహిమపరుస్తూ ఉంటుందట. అవి మహింపరుస్తూ ఉన్నాయట, అవి ఘనపరుస్తూ ఉంటున్నాయట. అక్కడ చూసినట్లయితే చూడండి, మళ్ళా చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నదట. దేవునికి మహిమ కలుగును గాక. పగటికి పగలట ఏం చేస్తుందట? బోధ చేస్తుందట. ఎవరికి చేస్తుంది బోధ? ఎవరికి చేస్తుంది? సృష్టి యావత్తు కూడా పగలు బోధ చేస్తా ఉందట. ఇదిగో మనల్ని సృష్టించినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు? పరిశుద్ధుడైనటువంటి దేవుడు. వెలుగును వస్త్రము వలె ధరించుకొని సింహాసనాసీనుడుకున్నటువంటి దేవుణ్ణి మనమందరం కూడా పరిశుద్ధులంగా స్తుతించాలా. మన సృష్టికర్త ఆయనే. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వాస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు. ఆకాశాన్ని, భూమిని, మహాసముద్రమును, సముద్రములను, మహాసముద్రములను సృష్టించి వాటిలో ఉన్న జీవరాశులన్నిటికీ పేర్లు పెట్టి వారిని పిలుస్తున్నటువంటి దేవుడు. తగిన కాలంలో వాటికి ఆహారం ఇస్తున్నటువంటి దేవుడు. ఇదిగో సృష్టి యావత్తు కూడా మన పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి, మన మధ్యలో ఉన్నటువంటి దేవుణ్ణి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడుకున్నటువంటి దేవుణ్ణి మనమందరం కూడా స్తుతించాలా. ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన మహనీతిని బట్టి, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి, ఆయన చేతి పనులను బట్టి మనమందరం కూడా స్తుతించాలని పగటికి పగలు ఏం చేస్తుందంట? బోధ చేస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు నేను దేవుని అంగీకరించి దేవుని బిడ్డలుగా చేయబడి, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా చేయబడి, మనము ఎవరికైనా ఇదిగో నా పరిశుద్ధ దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయనే సర్వాధికారి, ఆయనే నన్ను పోషిస్తున్నటువంటి దేవుడు, ఆయనే నన్ను రక్షించినటువంటి దేవుడు, ఆయనే నన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు, ఆయనే నాకు ఆహారం ఇస్తున్న దేవుడని నువ్వు దేవుని సాక్షి బిడ్డగా నువ్వు బోధ చేస్తున్నావా? ఎవరికైనా నోరు లేనటువంటిది పగలు, ఆ పగలంటుందట బోధ చేస్తా ఉన్నదట. ఇదిగో సర్వ సృష్టికర్త, ఇదిగో సర్వాధికారి,
ఆయనే సర్వజ్ఞుడు, ఆయనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడు, ఆయనే మార్పు లేనటువంటి దేవుడు, ఆయనే మారని దేవుడు. ఆ పరిశుద్ధ దేవుణ్ణి మనము ఆరాధించడానికి రండి అని అది బోధ చేస్తా ఉన్నదట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాత్రికాల సమయంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు బోధ చేశాడు. ఏంటంటే, యెహోషాపాతు యూదయ దేశస్థులందరినీ కూడా రండి, మన మీదికి వచ్చే సమూహాన్ని ఎదుర్కోవడానికి, శత్రు సమూహాన్ని ఎదుర్కోవడానికి మనము శక్తిమంతులము కాదు కాబట్టి మనము దేవుని సన్నిధానము దగ్గరికి వెళ్ళి మనము ఆయనను వేడుకుందాం, ఆయనను బ్రతిమాలుకుందామని ఆయన సన్నిధికి వెళ్ళి ఏకీభవించి ఆయన నామములో ప్రార్థన చేశారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఏమైందంట? ప్రతిఫలము ఇచ్చిందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు నేను కూడా మన పట్ల, మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో చేసినటువంటి ప్రతి మేలును బట్టి ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి, ఆయన మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి, ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుణ్ణి మనము ప్రచురము చేయాలట. అందుచేతనే పగలుకు పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి స్వరము వినబడదు. అయినను అవి సృష్టి యావత్తుకు గొప్ప సాక్షి బిడ్డలుగా దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాయట. ఆయన పరిశుద్ధ ఆలయంలో పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన మహిమ మన మధ్యలో ఉన్నది, ఆయన ప్రభావం మన మధ్యలో ఉన్నది, ఆయన శక్తి మన మధ్యలో ఉన్నది, ఆయన వెలుగు మన మధ్యలో ఉన్నది. ఆయన ఏ విధంగా ఉన్నాడంటే, ఆయన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా ఉండి తన వస్త్రము వేసుకొని అంగీల మట్టుకు నిండి మందిరం అంతా నిండి ఉన్నదట. యెషయా గ్రంథములో 6వ అధ్యాయములో 2వ వచనంలో ఉంటుంది. ఆ మాట చదువుకుందాం. యెషయా గ్రంథము అత్యున్నత సింహాసనమునందు, అత్యున్నత సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా, దేవాది దేవుడు ఆసీనుడై ఉండగా, నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆయన చొక్కాయి అంచులట దేవాలయమును నిండుకున్నాయట. ఏం చొక్కా ఇది? ఆయనకు చెప్పాలి. ఏం చొక్కా వేసుకున్నాడు? వెలుగును వస్త్రము వలె ధరించుకున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చొక్కాయి అంచులు మందిరము నిండుకొని ఉండను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండని. మన మధ్యలో మన దేవుని పైన ఏమున్నాయట? శరాపులు నిలిచి ఉన్నాడు. దాని గురించే పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు ఏనా మమున రక్షణ, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున, పైన గాని కింద గాని ఎక్కడ ఆయనకు చాలినటువంటి దేవుడు లేనే లేడు. ఆయన సింహాసనాసనుడిగా ఉండి ఆయన వస్త్రము దేవాలయం అంతా నిండుకొని ఉన్నదట. ఆ వెలుగుతోనూ ఆ ప్రభావముతోనూ నిండి ఆ మహిమతో నింపబడినప్పుడు ఆయన కెరూబులు ఆయన పైగా ఉండి కోట్ల కొలది దేవదూతల సమూహము ఆయన వెలుగును చూడలేక, ఆయన మహిమను చూడలేక, ఆయన ప్రభావమును చూడలేక, ఆయన శక్తిని చూడలేక, ఆయన భయంకరమైనటువంటి ఆ తేజస్సును చూడలేక 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, 2 రెక్కలతో తన ముఖమును కప్పుచ్చు, 2 రెక్కలతో ఎగురుచు గాన ప్రతిగానములు చేయొచ్చు, పరిశుద్ధుడు 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 అని ప్రకటపడుచున్న దేవుడు. ఆ దేవుని సన్నిధానానికి మనం వచ్చాం. ఇది పరిశుద్ధ స్థలమై ఉంటున్నది ప్రియులారా. ఇది నిత్యము ఆరాధించబడుచున్న స్థలమై ఉంటున్నది, నిత్యము దేవుణ్ణి మహింపరచబడుచున్నటువంటి స్థలమై ఉంటున్నది. కాబట్టి నీవు నేను మనమంతరం కూడా ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించడానికి యోగ్యులముగాను అర్హులముగాను మనం చేయబడ్డామంటే నీవు ధన్యుడవు. దేవుని సన్నిధిలో కూర్చోడానికి కూడా దేవుడు తన కృపనిచ్చాడు. నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు అని చెప్తామన్నాడు దేవుడు. కాబట్టి ఆయన వెలుగు కలిగినటువంటి దేవుడు, ప్రభావము కలిగినటువంటి దేవుడు,
ఆయన తన ఆలయములో ఉన్నాడు. ఆ ఆలయములో సృష్టి యావత్తు కూడా ఆయనను చూసి మహింపరుస్తుందంట. పగటకు పగలు, రాత్రికి రాత్రి తను చెప్పినట్లుగా చేస్తూ ఉన్నదట. మనం ఏం చేస్తూ ఉన్నాం? ఈ పరిశుద్ధ దినంలో, ఈ ప్రభు దినములో ఆత్మచేత నింపబడిన వారమై దేవుణ్ణి ఆరాధించినట్లయితే, దేవుణ్ణి మహింపరిచినట్లయితే, దేవుణ్ణి గణపరిచినట్లయితే దేవుడు సంతోషించి ఆనందించే దేవుడు అయి ఉంటున్నాడు. పిల్లాడ, కీర్తనలు 8వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. 8వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, ఆకాశమందు నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలిగినటువంటిది. ఎంత ప్రభావము కలిగినటువంటి ఆయన నామము అన్ని నామముల కన్నా పైనున్నటువంటి నామమై ఉంటుంది. ఆయన నామము గురించి ధ్యానం చేశాం. ఏ నామం అంటే ఆయన నామం? ఆయన నామం ఏ నామం అంటే రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అయ్యున్నాడని తన వస్త్రముల మీదను, తన తొడల మీదను, తన శరీరం అంతటి మీదను రాయబడినదట. అన్ని నామముల కన్నా ఆ పైనున్న నామం. ఆ నామాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించడానికి దేవుని సన్నిధికి వచ్చాం. ఆ పరిశుద్ధతను బట్టి దేవుణ్ణి స్తుతించడానికి దేవుని సన్నిధికి వచ్చాం. ప్రియులారా, ఆ దేవుణ్ణి స్తుతించుటే, ఆ దేవుణ్ణి కనపరిస్తే, ఆ దేవుణ్ణి మహింపరిస్తే నీకు నాకు వచ్చేది ఏంటంటే దీవెనలు, ఆశీర్వాదాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దీవెనలు, ఆశీర్వాదాలు నీకు నాకు మనందరికి ఇవ్వాలని దేవుడు మన మధ్యలోనికి కృపావరాలు తీసుకుని వచ్చాడు. ఆత్మీయ వరాలు తీసుకుని వచ్చాడు. దీవెనలు తీసుకుని వచ్చాడు. ఆశీర్వాదాలు తీసుకుని వచ్చాడు. ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో దేవుడు వారిని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. 67వ కీర్తనలో 5వ వచనంలో ఉంటుంది ఆ మాట. 67వ కీర్తనలో 5వ వచనంలో, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి తన ఫలమునిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మలను ఆశీర్వదించును. దేవుడు మమ్మలను దీవించును. అంతే. దేవుడు మా దేవుడు మమ్మలను ఆశీర్వదించును. మా దేవుడు మమ్మలను దీవించును. ఆ దీవెనలు, ఆశీర్వాదాలు మనకు కావాలంటే దేవుని ఆత్మ చేత నింపబడిన వారమై ఆత్మ స్వరూపుడుగా మన మధ్యలో ఉన్నటువంటి ఆ జీవము కలిగిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించి స్తుతించి గణపరిచినట్లయితే మనల్ని దీవించి ఆశీర్వదించి పంపించే దేవుడు. ఆ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవునికి స్తుతి యాగం చేద్దాం. దేవుని మహింపరచుదాం, దేవుని గణపరచుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఆరాధనలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, నీ గణపాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహిమ స్వరూపుడుగా నాయన పరిశుద్ధ స్థలములో నివసించే దేవాది దేవుడు కాబట్టి నాయన మా మధ్యలో ఉండి ప్రభువా పరిశుద్ధపరచడానికి, గణపరచడానికి, హెచ్చించడానికి ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఆరాధన దినములో మా మధ్యలోనికి వచ్చి మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా ఉండి మమ్మల్ని ఆత్మచేత నింపి ఆత్మతో సత్యముతో ఆరాధించేటట్టుగా మమ్మల్ని చేస్తున్నందుకు కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రీతిగా ప్రభువా స్తుతించి మీ నామాన్ని గణపరిచి మేము దీవించబడలాగిన, ఆశీర్వదించబడలాగిన మిమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన మధ్యలో ఉన్న దేవుణ్ణి ఆరాధించుదాం, స్తుతించుదాం, మహింపరచుదాం. దేవుణ్ణి స్తుతించుట ఎంతో మంచిదని చెప్పిన దేవుణ్ణి ఆత్మచేత నింపబడిన వారమే దేవుణ్ణి స్తుతించుదాం. మనమందరం కూడా మోకరించుదాం. ప్రేరేపించబడిన వారు క్లుప్తముగా ఆరాధన చేయండి, ప్రార్థన చేయండి, క్లుప్తముగా దేవుణ్ణి స్తుతించాలి.